నువ్వు ప్రేమించిన ప్రేమని మనసులోని చంపుకుని మీ తాతయ్య చెప్పిన సంబంధాన్ని తల వంచుకుని తాళి కట్టించుకో. అలా బలవంతంగా నా మెల్లో తాలి పడితే అది నా కురితాడే అవుతుందమ్మా. నాకే ఎదురు చెప్తావా? నేనొకసారి తీర్పు చెప్పానంటే అది శాసనంతో సమానం. ఈ తీర్పులో మార్పుండదు. మాటకి కట్టుబడను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను మాట్లాడొచ్చా అత్తయ్య? అదేంటి భార్గవ్ అలా అడుగుతావు? తర్వాత ఈ బొబ్బిలి వంశం నుంచి ఆ ధర్మపీఠం మీద కూర్చునే అర్హత ఉన్నవాడివి. ఒకవేళ నువ్వు తీర్పు చెప్పాల్సొచ్చినా నేను చెప్పినట్టే నువ్వు చెప్తావు. నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా అత్తయ్య, మళ్ళీ అదే నేను చెప్పడం ఎందుకు? అంటే దీనికి ఇంకేదైనా పరిష్కారం ఉందా? అత్తయ్య, నువ్వు మావయ్యని పెళ్లి చేసుకుని చాలా కాలం అయింది కదా. నువ్వెప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళావా? ఇష్టం లేని ఇంట్లో అడుగు పెట్టనని నీకు తెలుసు కదా. చూసావా అత్తయ్య, ఆ ఇంటి మనిషి ఆ ఇంటి పేరు వదులుకొని వచ్చాడంటే నువ్వు పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చావు. తనతో నువ్వు జీవితాన్ని పంచుకున్నావు. ఈ ఇంటి మనిషిగా ఆయన్ని మార్చారు, కానీ ఆ ఇంటి మీద ఉన్న కోపాన్ని మాత్రం నువ్వు మర్చిపోలేకపోయావు. ఆ ఇంటి నీడ కూడా నీ మీద పడకూడదని నువ్వు నిర్ణయించుకున్నావు. నిజమేనా అత్తయ్య? అందులో అనుమానం ఏముంది? అబద్ధమేముంది? ఆ మనుషుల బుద్ధేంటో తెలుసు కాబట్టి నేనెప్పటికీ క్షమించను అని చెప్పాను. క్షమించలేను కూడా. ఇష్టం లేని ఇంటి నీడనే తాకలేని నువ్వు మరి ఇష్టం లేదని చెప్తున్న ఆ అమ్మాయికి పెళ్ళెలా చేసుకోమన్నావు అత్తయ్య? ఇది ఎంతవరకు కరెక్ట్? తనకిష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తను బతకలేను అని చెప్తుంది. కాదని పెళ్లి చేసినా బతికున్న శవంలా బతికి తీరాల్సిందే. తనకిష్టం లేని మనిషితో తన జీవితాన్ని పంచుకోవాలి, తనతోనే కలిసి జీవించాలి. ఒక అమ్మాయి జీవితానికి అంతకు మించిన ఒడిదుడుకులు ఇంకేమైనా ఉంటాయా అత్తయ్య? ఇష్టం లేని వ్యక్తిని చూడ్డానికే ఇష్టపడం. అలాంటిది జీవితాన్ని పంచుకోమంటే ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? తన తాతయ్య మాటిచ్చారు కదా. ఆ పాప పుట్టినప్పుడు తన ఇష్టాలేంటో తెలుసుకోకుండా మాట ఇవ్వడం తప్పు. మనసులు కలిసిన పెళ్లిలో ఆనందం ఉంటుంది. మనసులో లేని వ్యక్తితో పెళ్లి జరిగితే ఆ వ్యక్తికి నరకం కనబడుతుంది. ఆ అమ్మాయి తన ఇంట్లోనే నిప్పుల మీద ఉన్నట్టు ఉంటుంది. తాతయ్యకిచ్చిన మాటకి కట్టుబడి తన జీవితాన్ని నిప్పుల కొలిమిగా మార్చుకోమంటావా? తన మనవరాలు అలా బాధపడుతూ ఆ బాధ భరించలేక ఏ రోజైనా తను ఆత్మహత్య చేసుకుంటే ఆ తాతయ్య తట్టుకోగలడా?